వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతు అనబడిన సీమోను. చాలమ్మా. ఇందులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ స్పెసిఫిక్గా యేసు ప్రభు శిష్యులలో ఒక అతని పేరు కనబడుతోంది. అతని పేరు ఏం పేరంటే జెలోతే అనబడిన సీమోను. 12 మంది యేసు ప్రభుకు శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళను రకరకాల వృత్తిలో నుండి ఆయన పిలుచుకోవడం జరిగింది. ఒక అతను ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే వ్యక్తి, కొందరేమో చేపలు పట్టేవారు. ఇట్లా రకరకాల పరిస్థితిలో నుండి వాళ్ళను దేవుడు పిలుచుకోవడం జరిగింది. అయితే ఈ జెలోతే అనబడే సీమోను యొక్క ప్రత్యేకత ఏంటో ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనకు కృప చూపునుగాక. జెలోతే అనబడిన సీమోను, ఈ వ్యక్తి ఏం చేసేవాడు? జెలోతులు అంటే వీళ్ళు ఎవరంటే దేశంలో అన్యాయాలు జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా, లేదంటే రోమా సామ్రాజ్యం, రోమీలు ఇజ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు రోమీల కింద ఉన్నారు. రోమీలు ఏం చేసేవాళ్ళంటే అన్యాయంగా పన్నులు వసూలు చేసుకునేవాళ్ళు. తర్వాత కైసరే దేవునిగా ఆరాధించాలని చెప్పేవాళ్ళు. ఎవరైతే కైసర్ని దేవుడిగా ఆరాధించారో, పూజించారో వాళ్ళని కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. పన్ను ఎవరైతే కట్టరో వాళ్ళను బాధ పెట్టేవారు అన్నమాట. అయితే ఇవన్నీ రోమా సామ్రాజ్యంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంతమంది ఆ దేశంలో యూదులలో కొంతమంది రోమీలకు వ్యతిరేకంగా లేచి, రోమీలు మా మీద పెత్తనం చేసేదేంది, మా దేశంలోకి వచ్చి మా మీద వీళ్ళ యొక్క అజమాయిష్ ఏంటి, మా మీద వీళ్ళ యొక్క దౌర్జన్యం ఏంటి అని వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడే ఒక గుంపులు ఈ జెలోతీలు అనబడిన వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళకు వ్యతిరేకంగా, అంటే మా దేశాన్ని మేము ఎట్లయినా స్వతంత్రించుకోవాలి, మేమెందుకు పన్నులు కట్టాలా, మేమెందుకు ఒక వ్యక్తిని ఆరాధించాలా అని వీళ్ళు పోరాడే వాళ్ళు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే కొంతమంది ఏమంటారంటే కంటికి కన్ను, పంటికి పన్ను అంటారు కదా. పోరాడితే పోయేదేముంది, ప్రాణమే అంటారు కదా. అలాంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఆ జెలోతి అలాంటి వాళ్ళల్లో ఈ వ్యక్తి ఒకడు. అంటే పోరాడేవాడు, కత్తి పట్టుకున్నవాడు, హింసను ప్రోత్సహించేవాడు, తర్వాత పోరాడితే మేము స్వతంత్రించుకుంటాం అనుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళల్లో ఈ జెలోతే అనబడిన సీమోను. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వీళ్ళు ఆ దేశంలో, రోమీల సామ్రాజ్యంలో, ఇజ్రాయెల్ ప్రజల మధ్య, యూదా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాటలు, కొండ మీద ప్రసంగం ఎవడైనా స్పష్టంగా, క్షుణ్ణంగా మనసు పెట్టి ప్రభువా నాతో మాట్లాడని ఎవరైతే చదువుతారో వాళ్ళ బ్రతుకు మార్చబడుతుందండి. అంత అద్భుతమైన మాటలు కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో రాయబడిన మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలు మనిషిని మనిషిగా మార్చే అద్భుతమైన మాటలు అందులో కనపడతాయి. హల్లెలూయా. అయితే ఈ దేశంలో వ్యతిరేకత ఎక్కువైపోతుంది, తిరుగుబాటుతనం ఎక్కువైపోతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఎట్లయినా సరే హింసతోనే ప్రభు ఒక మాట చెప్పినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక వ్యక్తిని స్వతంత్రించుకోవాలన్నా, ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలన్నా
లేదంటే ఒక సామ్రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా చాలామంది ఏం చేస్తారంటే దండయాత్రలు చేస్తారు, యుద్ధాలు చేస్తారు, మారణ హోమం చేస్తారు. ఒక దేశాన్ని ఇంకొక రాజు స్వతంత్రించుకోవాలంటే భయంకరమైన ప్రాణ నష్టం జరగాల, భయంకరమైన హింస జరగాల, భయంకరమైన పోరాటం జరగాల. అక్కడ అంతకుముందే గ్రీకు రాజు అలెగ్జాండరు ప్రపంచాన్ని ఎట్లా స్వాధీనం చేసుకున్నాడంటే అతను ప్రపంచం మీద దండయాత్ర చేసినాడు, దేశాల మీద దండయాత్ర చేసినాడు. 23 సంవత్సరాల వయసులో తనకున్న సైన్యముతో దేశాల మీదకి వెళ్ళి యుద్ధాలు చేసి ప్రజలను చంపి లేదా ఆ దేశ నాయకులను బలవంతంగా కొట్టి చంపి భయపెట్టి ఆ దేశాలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే యేసయ్య వీటన్నిటికీ విరుద్ధంగా ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. హింసతోనో లేదంటే కక్షతోనో లేదంటే గొడవలతోనో లేదంటే రచ్చలతోనో లేదంటే ఏదైనా భయంకరమైన మనిషిని బాధ పెట్టడంతోనో సంపాదించుకోలేరు, స్వతంత్రించుకోలేరు, వాళ్ళను సాధించుకోలేరు. ఎట్లా సాధించుకోగలరు, ఎట్లా స్వతంత్రించుకోగలరు, ఎట్లా ఒక వ్యక్తిని వాళ్ళ వైపు తిప్పుకోగలరంటే సాత్వికముతో తిప్పుకోగలరు. హల్లెలూయా. ఈ మాట జెలోతీయుడు అనబడిన సీమోను విన్నాడు. అదేంది, మేము పోరాడేది మా దేశం కోసం కదా, హింసతో పోరాడుకోకుండా, అవతల వ్యక్తితో యుద్ధం చేయకోకుండా, అవతల వ్యక్తిని కొట్టుకోకుండా, అవతల వ్యక్తిని తిట్టుకోకుండా, భయపెట్టుకోకుండా ఒక వ్యక్తిని ఏ విధంగా మనము స్వాధీనం పరచుకోగలము, ఒక దేశాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోగలము, భయపెట్టుకోకుండా ఒక వ్యక్తిని ఏ విధంగా, ఒక దేశాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోగలము. ఈయన ఏమంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ మాట జెలోతీయుడు అనబడిన సీమోనుకు వినపడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాట ఎలాంటో తెలిసినా, నజరేయుడైన యేసయ్య మాట ఎలాంటో తెలిసినా, ఆయన మాట ఎవరి హృదయంలో, ఎవరి చెవిలో పడుతుందో, ఎవరి హృదయంలో పడుతుందో వాళ్ళు పైకి మారడమే కాదు, అంతరంగంలో లోపల మార్పు చెందుతూ వస్తుంది. దేవుని వాక్యం ఎలాంటిదంట, రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కన్నా పదును గలదై ఉంటుందంట. అంటే దేవుని వాక్యము ఎక్కడికెక్కడ వెళ్తుంది, ప్రాణమును, ఆత్మను, శరీరమును, మూలుగును, హృదయ అంతరంగమును సహితము ఏం చేస్తుందంట, చీల్చుకుంటూ వెళ్ళి పరిశోధిస్తుంది. హల్లెలూయా. దేవుని మాట, ప్రభు అయిన యేసు క్రీస్తు మాట విని ఆలోచిస్తే ఆ వ్యక్తుల బ్రతుకులు, జీవితాలు మారిపోతాయి. యేసయ్య మాట అంత ప్రభావం గలదండి, యేసయ్య మాట అంత శక్తివంతమైనది, యేసయ్య మాట జీవితాలను మార్చేది, యేసయ్య మాట జీవితాలను కట్టేది, యేసయ్య మాట బ్రతుకులను మార్చగలిగినది. అంత ప్రభావం కలిగిన మాట సీమోను విన్నప్పుడు అతను ఆలోచించడం స్టార్ట్ చేసినాడు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి, సాత్వికులు ధన్యులు అంటున్నారు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటున్నారు. నేను చూస్తే ఏమో హింసతో స్వతంత్రించుకోవాలనుకుంటానా, ఇతరులను భయపెట్టి స్వతంత్రించుకోవాలనుకుంటానా, నా వైపు తిప్పుకోవాలనుకుంటానా, ఇతరులను నేను బాధ పెట్టి నేను నా వైపు తిప్పుకోవాలనుకుంటానా. యేసయ్య ఏమంటున్నాడు, సాత్వికముతో, హల్లెలూయా, సాత్వికముతో మీరు స్వతంత్రించుకుంటారు దేన్నైనా. ఒక వ్యక్తికి స్వతంత్రం రావాలి, మనకు స్వతంత్రము రావాలన్నా, ఇంకొక వ్యక్తికి స్వాతంత్రము రావాలన్నా హింసతో ఎప్పుడు జరగదండి. చాలామంది మన దేశంలో, మన దేశం కొరకు, స్వాతంత్రత కొరకు పోరాడినారు. కానీ గాంధీ మహాత్ముడు ఏమన్నాడు తెలిసినా, గాంధీ మహాత్ముడు ఏమన్నాడు తెలిసినా మీకు, దేంతో సంపాదించాలంట, శాంతితో సంపాదించాలి. ఒక కుడి చెంప మీద కొడితే ఒక ఎడమ చెంప చూపించాలా. అప్పుడే ఒక వ్యక్తిని, ఒక దేశాన్ని, ఒక భూమిని, ఒక సామ్రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము. ఏదో హింసతోనో, ఇబ్బందితోనో, బాధతోనో, లేదంటే భయముతోనో ఒక వ్యక్తిని, ఒక దేశమును స్వతంత్రించుకోవాలి అనుకుంటే కొన్ని రోజులు బానిసలుగా ఉంటారు, తర్వాత తిరగబడతారు. అదే ఒక వ్యక్తిని ప్రేమతో సంపాదించుకోగలిగితే, అదే ఒక వ్యక్తిని ప్రేమతో, సాత్వికముతో సంపాదించుకోగలిగితే తరతరాలు ఆ వ్యక్తి, ఆ దేశానికి కానీ, ఆ వ్యక్తికి కానీ
స్వాతంత్రుడిగా లేదంటే దాసుడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు ఎందుకని ప్రపంచ దేశాలలో మ్యాక్సిమం పీపుల్స్, ఎక్కువ శాతం ప్రజలు యేసయ్యని ఎందుకు ఆరాధిస్తున్నారు? యేసయ్యని ఎందుకని దేవునిగా అంగీకరిస్తున్నారు? యేసయ్యని ఎందుకని ఫాలో అవుతున్నారు? ఎందుకు ఆదివారం అయితే పొలోమని ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ వదిలిపెట్టి ఆరాధన మందిరానికి వెళ్తున్నారు? ప్రాణము పెట్టడానికి కూడా వెనకాడుకోకుండా క్రీస్తు కొరకు అంత సమర్పణతో ఉన్నారంటే యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూసినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జెలోతి అనబడిన సీమోను కూడా దేవుని మాట విని, దేవుని మాట అతడు ఆలోచించడం స్టార్ట్ చేసినాడు. అతని మనసు రూపాంతరం చెందడం మొదలైంది. హల్లెలూయా. అంతవరకు అతని జీవితంలో ఏం లేదు తెలుసునా? స్వతంత్రత లేదు. ఏం లేదు? స్వతంత్రత లేదు, స్వేచ్ఛ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కానీ దొరకడంలా. ఎక్కడ దొరుకుతుంది తెలుసునా? స్వేచ్ఛ, స్వతంత్రత, నెమ్మది యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. ఎక్కడ దొరకదు. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ లేని చోట, క్రీస్తు లేని చోట, క్రీస్తు మాట లేని చోట అక్కడ స్వతంత్రత ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కత్తి పట్టి తిరిగినాడు, ఒకప్పుడు కోపముతో రగిలిపోయినాడు, ఒకప్పుడు ద్వేషముతో రగిలిపోయినాడు. ఇప్పుడు ఎట్లా అయిపోయినాడు తెలుసునా? యేసయ్య మాటలు విని సాత్వికుడు అయిపోయినాడు. ఎట్లా అయిపోయినాడు? సాత్వికుడు అయిపోయినాడండి. యేసయ్య ఒక మాట, అద్భుతమైన మాట చెప్తాడు. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను. మత్తయి సువార్త 11:29 మాట ఉంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. దేవుని దగ్గరికి వస్తే, ప్రభు వాక్యం వింటే, ప్రభు వాక్యమును ధ్యానం చేస్తే, యేసయ్య మాట ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. హల్లెలూయా, హల్లెలూయా. నేను దీన మనస్సు గలవాడను. మీరు నా దగ్గరికి రండి, నేను మీకు నేర్పిస్తా, నేను మీకు బోధిస్తా, నేను మీకు దగ్గరుండి చెప్తా. మీరు నా దగ్గరికి రండి, నా మాటలు వినండి. యేసయ్య మాటలు వింటే ఏం జరుగుతుందో తెలిసిన? స్వతంత్రత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే సాధించాలనుకుంటారు. ఇతరుల మీద ఏం చేయాలనుకుంటారు? ఒక వ్యక్తిని సంపాదించుకోవాలంటే సాధించినవులే అంటారు కదా చాలా మందిని. సాధించినవు అంటారు చూడండి. కోపముతోనో, కక్షతోనో, ద్వేషముతోనో, లేదంటే సంథింగ్ దేంతో దాంతో ఏమంటారు? సాధించినావు. అబ్బా, నువ్వు ఖచ్చితంగా సాధించేసినావు. అట్లా సాధించడం కాదు. యేసయ్య చెప్పేది ఏంది? సాత్వికంతో సాధించు, ఓర్పుతో సంపాదిస్తావు. యాకోబు పత్రికలో ఉంటుంది, ఓర్పు తన క్రియలను కొనసాగించును. ఓర్పు చేత అబ్రహాము గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు వాగ్దానము కొరకు ఓర్పుతో కనిపెట్టిన వాడే. కనిపెట్టండి, ఓర్పు కలిగి, ఓర్పుతో ఉంటే దేన్నైనా స్వతంత్రించుకుంటావు. నేను చెప్పేదంటే నీ శత్రువును కూడా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. ఎప్పుడు తెలిసినా? నీలో సాత్వికం ఉంటే, నీలో దేవుని వాక్యం ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే, క్రీస్తు ఉంటే, నీ శత్రువు సహితము నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకురాగలిగిన సమర్థుడైన. అదే దేవుని వాక్యము నీలో లేకపోతే, ఆత్మ నీలో లేకపోతే, దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు శత్రువుగానే ఉంటావు. నీకు ఇంకా శత్రువులు తయారైతేనే ఉంటారు. యేసు ప్రభు ఏమన్నా, ఆయన శత్రువులను కూడా ఏం చేసుకున్నాడు? ఆయన పరిచారకులుగా చేసుకున్నాడు, దాసులుగా చేసుకున్నాడు, ఆయన పని వాళ్ళగా చేసుకున్నాడు. ఎట్లా? ఆయన సాత్వికుడు, ఆయన ప్రేమ చూపించినాడు. అందుకనే ప్రేమను దేవుని బిడ్డలారా, సాధించకూడదు. ఏదైనా ఒక వ్యక్తిని స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలా? సాత్వికంతో ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యం చాలా బలమైందండి. దేవుని వాక్యం చాలా ప్రభావం గలది. యేసయ్య మాటలలో చాలా ప్రభావం ఉంది. అందుకని ఆయన మాటలు ఎప్పుడు చదువుతా ధ్యానిస్తూ ఉండాలి, ఎప్పుడు ఆయన వాక్యం వింటూ ఉండాలి. దేవా నీవు నాతో మాట్లాడు, దేవా ఈరోజు నన్ను సరిచేయి, దేవా ఈరోజు నన్ను నీ వాక్యముతో నింపు, దేవా నన్ను నీ ఆత్మతో నింపు, నీ పోలికలేక నన్ను మార్చు, క్రీస్తు ప్రేమలో నేను వేరు పారేటట్లు కృప చూపయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తిని యెషయా గ్రంథము 11వ అధ్యాయం తీయండి ఒకసారి. అందులో ఒక అద్భుతమైన మాట రాయబడింది. నాకు ఆ మాట చాలా ఇష్టం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చాను. చాలండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అంట తెలివిని జ్ఞానము వివేకము ఆధారముగా ఆత్మ, ఆలోచన బలము ఆధారముగా ఆత్మ, దేవుని ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఎవరి మీదకి వచ్చింది ఇది వాస్తవంగా చెప్పాలంటే నజరేయుడైన యేసు క్రీస్తుని గురించిన ప్రవచనం ఇది. 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే ప్రవచనం ఇది. 1000 ఏళ్ల పరిపాలన విషయంలో జరిగే ఆ ప్రవచనాలు ఇవన్నీ 11వ అధ్యాయం యెషయా గ్రంథం అంట. అయితే అక్కడే కాదు, ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో ఎప్పుడో వాగ్దానం నెరవేరు, మన జీవితంలో కూడా వాగ్దానాలు నెరవేర్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని ఆత్మ ఒక వ్యక్తిలోకి వస్తే ఏం జరుగుతుంది? 6వ వచనం, తోడేళ్ళు గొర్రెల యొద్ద నివాసము చేయును, చిరుతపులి మేకల యొద్ద. అది జరుగుతుందా? ఇది పాసిబుల్ అవుతుందా? తోడేలు గొర్రెల యొద్ద నివాసం చేస్తుందంట, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుందంట. ఇది జరుగుతుందండి? తోడేలుకు గొర్రె పిల్లకు స్నేహం కుదురుతుందా? తోడేలు ఎప్పుడెప్పుడు గొర్రెల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవి కనపడితే చాలు దాన్ని చీల్చుకొని చంపుకొని తినాలనుకునే రకము. గొర్రెపిల్ల తర్వాత చిరుతపిల్లి మేకపిల్ల 2 కలిసి ఏం చేస్తాయంటే పడుకుంటాయంట. ఈ యొక్క ఫ్రెండ్స్ జరుగుతుంది అసలు. అయితే అలాంటి స్వభావము కలిగిన వాళ్ళు కూడా దేవుని ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తుందో, దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటాడో, పరిశుద్ధ ఆత్మ దేవుని చేత ఎవరైతే నింపబడతారో వాళ్ళు ఎట్లుంటారంటే తెలుసు, ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా గొర్రె పిల్ల లాంటి స్వభావం గల వాళ్ళగా మారిపోతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. జెలోతి అనబడే వ్యక్తి ఒక క్రూరమైన సింహము లాంటోడు, పులి లాంటోడు, పోరాడే వ్యక్తి, ఎదురు తిరిగే వ్యక్తి, హింసించే వ్యక్తి, హాని చేసే వ్యక్తి. సౌలొకడే కాదు, యేసు ప్రభు శిష్యులలో ఒకడైన జెలోతే అనబడిన సీమోను కూడా ఇంచుమించు సౌలు లాంటి వ్యక్తే. సౌలేమో మతపరమైన హింసకు ప్రోత్సహించే వ్యక్తి, ఇతనేమో తన రక్త సంబంధికులు లేదా తన దేశాని కొరకు పోరాడే వ్యక్తి. ఇద్దరు కూడా ఇంచుమించు సేమ్ భావజాలం కలిగిన వాళ్ళే. ఇద్దరు హింసించే వాళ్ళే, ఇద్దరు హాని చేసే వాళ్ళే, ఇద్దరు హింసను ప్రోత్సహించే వాళ్ళే, ఇద్దరు సేమ్. బట్ ఎప్పుడైతే యేసయ్య మాట ఇద్దరు విన్నారో వాళ్ళ జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే పౌలు గారు అంటాడు, ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ లేకుంటే స్వాతంత్రం ఉండదు, నెమ్మది ఉండదు, స్వాతంత్రం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ప్రశాంతత ఉండదు. పేరుకు ఆనందమ్మ కానీ ఆనందం ఉండదు, సంతోషమ్మ సంతోషం ఉండదు. పేర్ల జీవితంలో ఎప్పుడైతే ఉంటుందంటే ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తాడో వాళ్ళు స్వతంత్రంగా నెమ్మదిగా ఉంటారండి, శాంతిగా ఉంటారండి. వారిలో ఎలాంటి హింస లేదంటే ఈ క్రూరమైన తోడేల లాంటి స్వభావము ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ ఫలములలో ఒకటి ఏంటి? సాత్వికము ఉంది కదా. ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, సమాధానము, సంతోషము. దాంట్లో ఒకటి సాత్వికం. ఎట్లా వస్తుంది ఈ సాత్వికం అనే అవుట్పుట్ రావాలి? అది మనలో ఉండే ఫలం అనేది అవుట్పుట్ బయటికి వచ్చి కనపడేది ఫలము కదా. ఫలము కనపడాలంటే ఆత్మతో మనము నడిపించబడాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి. క్రీస్తు వాక్యం ప్రకారం మనం బ్రతకాల. ఎప్పుడైతే అట్లా బ్రతకడం స్టార్ట్ చేస్తాం మనలో ఉండే అవుట్పుట్ బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అందరినీ స్వతంత్రించుకోగలవు. ఎవరైనా నీకు దాసులు అయిపోవాల్సిందే. ఎవరైనా నీకు పౌలు గారు అదే అంటారు, స్వాతంత్రమునిచ్చు నియమములో తేరి చూసి మరలా దాస్యమును కాడి కిందికి వెళ్ళకోకుండా మీరేం చేయాలంటే తెలిసిన, ప్రేమ అనుబంధముతో ఒకరినొకరు అంటు కట్టుకొని ఉండండి అంటాడు. స్వాతంత్రములో అంటే దేవుని ఈ వరాలలో తొంగి చూసి కూడా కొంతమంది తప్పిపోయే వాళ్ళు ఉంటారు. అట్లా ఉండకోకుండా ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో, బ్రతుకుతూ ఉంటారో, ఆత్మ నడిపింపు కలిగి ఉంటారో వాళ్ళల్లో స్వతంత్రత అనేది ఉంటుంది. హల్లెలూయా. ఈ జలోతే ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు హాని చేసేవాడు, ఇప్పుడు ఎట్లయిపోయినాడు? యేసుక్రీస్తుకు దాసునిగా అయిపోయినాడు. యేసుక్రీస్తుతో పాటు అందరూ ఊర్లో పోయే వాళ్ళందరూ ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి పోతే ఈ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళేవాడే కదా. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఈ వ్యక్తి కూడా ఒకడు కదా. అందరూ చూస్తాడు, అరే నువ్వు మొన్న ఆ బ్యాచ్తో తిరిగేవాను కదరా, ఇప్పుడు యేసు ప్రభుతో నీకేంట్రా పని? ఈయన ప్రేమ అంటాడు, సమాధానం అంటాడు, నువ్వేమో హింస అంటావు, తిరుగుబాటు అంటావు, కొట్లాట అంటావు, గొడవలు అంటావు, రచ్చ అంటావు, రాయబారాలు అంటావు, ఇన్ని పెట్టావని ఈయనకు నీకు ఎట్రా సింక్ అయింది? ఏందో తెలియదు కానీ ఈయన మాట విన్నప్పటి నుంచి నాలో తెలియని ఒక మార్పు వచ్చేసి అందుకని నేను ఈయనను ఫాలో అయిపోతాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాంట్రాస్ట్ అంటే ఇంకా చూడండి, ప్రపంచానికి, మనుషులకు, సమాజానికి దేవుడు నిన్ను ఎట్లా చూపిస్తారంటే ఒక మార్పు చెందిన వ్యక్తిగా, ప్రజల ఎదుట ఘనత పొందే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యమును హృదయంలో నింపుకొని ఉండాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి. వాళ్ళకు స్వతంత్రత వస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరము కూడా సాత్వికమైన మనసుతో యేసుక్రీస్తులాగా నడిపించబడదుముగాక. పరిశుద్ధ ఆత్మ చేత మనం అందరము కూడా నింపబడి నడిపించబడదుముగాక. ఆమెన్. హల్లెలూయా.